దారంతా ఎగుడు దిగుడు, అడుగడుగునా గుంతలు, తేలిపోయిన కంకర. ఓ గొయ్యి తప్పించే లోపే మలుపులో మరో ముప్పు కాచుకుని రెడీగా ఉంటుంది. దారి దాటే వరకు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియదు. అడుగడుగునా గండంతో ఆ మార్గంలో ప్రయాణమంటేనే వాహనదారులు వణికిపోతున్నారు. 3 నియోజకవర్గాలను కలిపే అంతటి కీలక రహదారిని బాగుచేయటంలో పాలకులు అంతులేని అలసత్వం ప్రదర్శిస్తున్నారు. గత వైసీపీ హయాంలో ఎలానూ రోడ్లను గాలికొదిలేశారు. కనీసం కూటమి పాలనలోనైనా మోక్షం వస్తుందనుకున్న వాహనదారులకు నిరాశే ఎదురవుతోంది. పెద్ద పెద్ద గుంతలతో కనిపిస్తున్న ఈ రోడ్డే విజయవాడ అవనిగడ్డ రహదారి. ఈ కరకట్ట రహదారికి ఓ పక్క 20 అడుగుల లోతుగా ఉండే కృష్ణా ఈస్ట్ బ్యాంక్ కెనాల్, మరోవైపు కృష్ణానది ఉంటుంది. గతంలో అవనిగడ్డ నుంచి విజయవాడకు చల్లపల్లి, పామర్రు, ఉయ్యూరు, కంకిపాడు మీదుగా ప్రయాణికులు రాకపోకలు సాగించేవారు. ఆ తర్వాత కొత్త రోడ్డు వేయడంతో సమయంతో పాటు ఇంధన ఖర్చు తగ్గడంతో ఈ మార్గాన్నే ఆశ్రయిస్తున్నారు. యనమలకుదురు నుంచి ప్రారంభమైన ఈ రహదారి 3 నియోజకవర్గాలను కలుపుతోంది. పెనమలూరు, పామర్రు, అవనిగడ్డ నియోజకవర్గాల ప్రజలు కరకట్ట రోడ్డు నుంచే రాకపోకలు సాగిస్తుంటారు. వేల మంది నిత్యం రాకపోకలు సాగించే ఈ రోడ్డు ప్రమాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. యనమలకుదురు నుంచి పులిగడ్డ వరకు 90% కరకట్ట రోడ్డు దెబ్బతింది. పెద్ద గుంతలు పడ్డంతో అది అసలు రోడ్డేనా అనే సందేహం కలగక మానదు. రోడ్డుపై భారీ వాహనాలు, ఇసుక టిప్పర్లు నడవడంతో దారంతా ఛిద్రమైపోయింది. వాన పడితే నీరు చేరి గుంతలే కనిపించక వాహనాలు జారిపడిన ఘటనలు కోకొల్లలు. మరీ ముఖ్యంగా రామలింగేశ్వరుడి సన్నిధి నుంచి పెదపులిపాక, చోడవరం, మద్దూరు, రొయ్యూరు, చాగంటిపాడు, దేవరపల్లి, అప్పారావుపేట, లంకపల్లి ప్రాంతాల్లో రోడ్డు దారుణంగా మారింది. అధ్వాన్న దారిలో విజయవాడ నుంచి అవనిగడ్డ వెళ్లాలంటే వాహనదారులు నరకం చూస్తున్నారు. కనీసం మరమ్మతులకు కూడా నోచుకోక ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. ఇది కరకట్ట అండి, విజయవాడ అవనిగడ్డ వెళ్తానే కరకట్ట రోడ్డు ఇది. ఈ చాలా రోజుల నుంచి ఈ రోడ్డు అసలు చాలా దారుణంగా ఉంది. ఇటు ట్రావెల్ చేయాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది. రోడ్డు మొత్తం ఇక్కడ మన రామలింగేశ్వర కట్ట కాడి నుంచి శ్రీకాకుళం దాటే వరకు అలాగనే ఉంది. బాగోలా రోడ్డు అంతా, చాలా ఇబ్బంది. నైట్ ట్రావెల్ చేయలేము సార్. అసలు ఆ ఫోకస్ లైట్లు, లారీ వాళ్ళు ఇక చూడండి, ఆ బండి వస్తుంది 6 లైట్లు వేస్తాడు. ఇంకా మాలాంటి చిన్న కార్ల వాళ్ళకి ఏం అసలు రోడ్డే కనపడదు. ఏదో గోతులో పడింది అనుకోండి బండి, ఏదో ఒక ఇరిగిపోతూ ఉంటాయి. రోడ్డు అంతా ఇట్లాగే ఉంటుంది. అవనిగడ్డ దగ్గర ఉండి షార్ట్ కట్, మెయిన్ రోడ్లో దాటి వైపు కాకుండా బందర్ రోడ్డు వైపు కాకుండా ఇటు ఎక్కువ తిరుగుతూ ఉంటారు. ఈ ఇసుక లారీలు అవి తిరగటం బాగా ఎక్కువైపోయి మొత్తం డ్యామేజ్ అయింది. రహదారిపై భద్రతా ప్రమాణాలకు అధికారులు పాతరేశారు. రోడ్డు పక్కన మలుపులు, స్పీడ్ బ్రేకర్లు, వంతెనలు, ప్రమాదకర ప్రాంతాలను సూచిస్తూ బోర్డులను ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఆ ఊసేలేదు. రాత్రి వేళల్లో అయితే ఈ దారిలో ప్రయాణం మరింత ప్రమాదకరంగా మారింది. రోడ్డు బైకులు వేసుకొని బళ్ళు రోజుకి 4-5 పడతానే ఉన్నారు. బాగా ఇదవుతానే ఉంది ఈ రోడ్డు గురించి. 2 నెలల నుంచి అట్టాగే వస్తుంది. బాగా 7 వానాకాలం బాగా కుంగిపోయి రైతులైతే పడిపోతున్నారు పాపం, దెబ్బలు కొలదు. రైతులు పోటేనండి బాగా డేంజరు. కొత్త వాళ్ళు వస్తే వాళ్ళు ఎత్తుకులాడుకుంటామే దారి. ఈ రోడ్లు పాడైపోయినండి బాగా. దాదాపు 7 సంవత్సరాల నుంచి ఇలాగే ఉన్నాయి. ఇక్కడ పులపాక నుంచి చోడవరం వరకు రోడ్ అయితే మరీ ఇంకా దారుణంగా ఉంది. ఇక్కడ బాగా యాక్సిడెంట్ రోడ్ అయితే ఇదే బాగా యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇక్కడ ఇది బాగు చేస్తే బాగుందని చెప్పి అనుకుంటున్నాం మేము కూడా. రోడ్డును పునఃనిర్మించాలని గత వైసీపీ హయాంలో మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని వాహనదారులు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వంపైనే గంపెడాసులు పెట్టుకుంటే ఇప్పటికీ రోడ్డుకు మోక్షం కలగలేదంటున్నారు. కరకట్ట కొత్త లేయర్ నిర్మాణానికి 139 కోట్ల అంచనాతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని అధికారులు చెబుతున్నారు. అవనిగడ్డ కరకట్ట రహదారి 3 నియోజకవర్గాలను కలిపే ఈ రహదారి అడుక్కోగుంత, గజానికో గొయ్యతో వాహనదారులు భయపెడుతోంది. ఈ రహదారి ప్రయాణం అంటే వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. కాలం తరిగిపోతుంది తప్ప రహదారి నిర్మాణం మాత్రం జరగడం లేదు. కూటమి ప్రభుత్వం ఎక్కడైనా స్పందించి ఈ అవనిగడ్డ కరకట్ట రహదారిని
పునర్నిర్మాణం చేయాలంటూ కూడా వాహనదారులు అలాగే స్థానికులు కూడా కోరుతున్నారు. కెమెరామెన్ నరేష్తో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, కృష్ణా జిల్లా.